ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ ప్రమాదంలో ఉంటే ఎప్పటివరకు అడ్మిట్ చేయకపోవడం ఏంటి? మాయా ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం జరుగుతుంది? చివరి రోజుల్లో మా నాన్న అనుభవించిన నరకానికి బదులు తీర్చుకోవడమే నాకు ముఖ్యం. మాయా అంటే తన పగ తీర్చుకోవడానికి ఈ అవకాశం వాడుకుంటుందా? తనలో మార్పు రాలేదా? నో నో నో. నీ ఫ్రెండ్కి ఏమైందో ఏంటో అని ఆరాటంగా కాల్ చేస్తున్నావా జెండే? కాసేపట్లో నీ ఫ్రెండ్ ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఆ న్యూస్ నీకు చెప్పడానికి నేనే కాల్ చేస్తానులే, వెయిట్ చెయ్యి. మై గాడ్. రవి చెప్పు రవి. డార్జిలింగ్ లోనే ఉన్నావా? అక్కడ అంతా సౌకర్యంగా ఉందా? అక్కి పాపను బాగా చూసుకుంటున్నావా లేదా? మేము డార్జిలింగ్ నుంచి వచ్చేసానన్నా. అదేంట్రా, మొన్నే కదా వెళ్ళారు, అప్పుడే వచ్చేటువంటి ఏం జరిగింది? అక్కి వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉండలేకపోయింది నాన్న. పైగా శంకర్ గారికి యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి అస్సలు ఉండలేకపోయింది. అందుకే వచ్చేసాం. ఏమన్నావురా? శంకర్ సార్కి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు, ఎలా? అంటే మీకు ఈ విషయం తెలీదా నాన్న? నేను మీ అమ్మాయి ఇవాళ కదరా కుంభమేళ నుంచి వచ్చాం. నాకే విషయం తెలీదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నాన్న మీరేం కంగారు పడకండి, జస్ట్ చిన్న యాక్సిడెంటే. మేము వచ్చేసరికి ఇంట్లో అయితే ఎవరూ లేరు, ఏదో గుడికి వెళ్ళారంట. మరి ఇంత జరిగినా జెండే సార్ నాతో ఏం చెప్పలేదేంటి? ఇక్కడంతా ఏదో టెన్షన్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది నాన్న. అందుకే ఇక్కడ విషయాలు నీకేమైనా తెలిసేమోనని ఫోన్ చేశాను. సరే సరే ఉండు, నేను అక్కడికే వస్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. కళ్ళు తెరవండి. శంకర్ గారు, శంకర్ గారు, కళ్ళు తెరవండి. నాన్న, శంకర్ గారు లేవండి. దేవుడా శంకర్ గారిని కాపాడు. మై గాడ్, యాదగిరి ఈ రూట్లో వస్తున్నాడేంటి? విషయంగానే తెలిసిందా? యాదగిరి వీళ్ళని చూడకుండా కవర్ చేయాలి. శంకర్ గారు, నాన్న, నాన్న, శంకర్ గారు. ఆ భైబాబు కారులో ఉంది. అమ్మా నేను వెళ్ళి ఏదో విధంగా వెహికల్ తీసుకొస్తాను. శంకర్ గారు, మాయా, అబ్బాయి నాన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళి ఏదో వెహికల్ తీసుకొస్తాను. ఓకే. అభయ్ బాబు, 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 అభయ్ బాబు. మాయా, మాయా. అభయ్ బాబు, ఇక్కడేం చేస్తున్నావు? నాన్న, నాన్న, సార్కి ఏమైంది? సార్కి ఏమైంది? సార్, మేడం, మేడం సార్కి ఏమైంది? యాదగిరి
సార్ని పాము కరిచింది. నాన్న బావా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే కార్ రిపేర్ అయింది. ఇక్కడేమో సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయట్లేదు. యాదగిరి సార్కి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. మీరు కంగారు పడకండి మేడం, నేనుండగా సార్కేమీ కాదు. నా ప్రాణాలైన అడ్డేసి సార్ని కాపాడతాను. సార్ మాయ చాలా ట్రై చేసింది మావయ్య, అయినా ఇది రిపేర్ అవ్వలేదు. ఈ కేబుల్ ఎవరో కావాలని కట్ చేసినట్టుంది. రాక్షసి ఎంతకు తెగించింది, నీ సంగతి తర్వాత చెప్తాను. అబే బాబా, కార్ స్టార్ట్ అవుతుంది. పద. శంకర్ గారు మీకేం కాదు. అబే బాబు, త్వరగా కారెక్కు. యాదగిరి అంకుల్ తొందరగా పోనీ. త్వరగా పోనివ్వండి మావయ్య. అబ్బాయి అబ్బాయి, నన్ను వదిలేశారేంటి? యాదగిరికి నా మీద డౌట్ వచ్చిందా? అందుకే ఇలా చేశాడా? షిట్, కొంచెం సేపు వీడు రాకుండా ఉండుంటే ఆర్యవర్ధన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ టైంకి వచ్చి చచ్చాడు. హాస్పిటల్కి వెళ్లే లోపు ఈ ఆర్యవర్ధన్ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలియకపోవడం ఏంటి? అవును శ్రావణి, చిన్నోడు చాలా టెన్షన్ పడుతున్నాడు. అభయ్ ఫోన్ ఏమో ఇక్కడే ఉంది, మాయనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా అన్ని హాస్పిటల్స్ వెతుకుతూనే ఉన్నట్టున్నారు. దేవుడా, శంకర్ గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.